ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మన గురూజీ సునీల్ కుమార్ రావు సార్కి, అలాగే మా అప్లైనర్ మహేష్ పివిఆర్ గారికి, అలాగే పివి లక్ష్మి గారికి, అలాగే ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు సార్. ఆ, నా పేరు ఈశ్వరరావు. మీ అందరికీ నా టెస్ట్ మనీ తెలుసు, కానీ జస్ట్ లైట్ గా చెప్తానండి. ఆ మై మై నేమ్ ఇస్ ఈశ్వరరావు. బిఫోర్ వెస్టేజ్ ఒక స్టార్ హోటల్ లో క్యాషియర్ గా, కెప్టెన్ గా, స్టోర్ ఇన్ఛార్జ్ గా ఇలా 13 సంవత్సరాల పైన నేను కష్టపడ్డతే నా ఇన్కమ్ చూసుకుంటే 13,000 పైన వచ్చిందండి. బట్ అక్కడ ఎన్ని సంవత్సరాలు కష్టపడినా జాబ్ చేసేవాడు ఎవరు కోటీశ్వరుడు కాలేదని తెలుసుకున్నాను. మరి ఎవరైనా డెవలప్ అవుతున్నారు, ఎవరైనా ముందుకు వెళ్తున్నారు, ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు, బిజినెస్ పీపుల్ మాత్రమే డెవలప్ అవుతున్నారు అని తెలుసుకొని బిజినెస్ లో మాత్రమే సక్సెస్ ఉందనే గ్రహించాను. ఎందుకు అంటే అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎవరైనా సరే ఒక బైక్ మీద తిరిగేవాడు ఒక 1 or 2 years లో ఒక మంచి కార్ లో తిరుగుతున్నారు. ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసుకుంటే 1 or 2 years లో ఒక మంచి ఫ్లాట్ లో తీసుకుని ఒక లగ్జరీ లైఫ్ రీడ్ చేస్తున్నారు. ఎవరైనా ఉన్నారంటే అది బిజినెస్ పీపుల్ మాత్రమే. అలా గ్రహించి నేను ఇంకా అక్కడ క్విట్ చేసి నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నానండి. ఆ బిజినెస్ ఏంటి అంటే జెరాక్స్ షాప్, ఇంటర్నెట్ షాప్ ఇలా పెట్టుకునే టైంలో నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిందండి. ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పారు. నా పక్క షాప్ లో ఉన్న మహేష్ పివిఆర్ గారు, ఆయన ఫోటోగ్రాఫర్ గా ఉండేవారు. నా పక్కన నా షాప్ ఉండేది. ఏంటి షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుంది అనే నేను కూడా విచిత్రంగా చూశాను. బట్ ఒక రోజు సండే పూట మీటింగ్ అవుతుంది రండి అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ఉన్నారు, దాదాపు 100 పైన పీపుల్ ఉన్నారు. అక్కడ ఒక 2 hours పైన నిల్చొని ఆ మీటింగ్ వినడం జరిగింది. అక్కడ చాలా మంది లక్ష వస్తుంది, కార్ వస్తుంది అంటే ఆ టైంలో మనకి ఆ మైండ్ కి యాక్సెప్ట్ అయితే చేయలేదండి. కానీ అక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే చెప్పారండి. ఇందులో ప్రొడక్ట్ లో దమ్ముందని తెలుసుకున్నాం. చాలా మంది టెస్ట్ మనీ చెప్పారు. ఇక్కడ ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు ఈ యొక్క గ్యాస్ట్రిక్ తగ్గింది, ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం తగ్గింది, ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల రకరకాల ప్రాబ్లం తగ్గిందని చెప్పడం జరిగింది. ఆ ఆ ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆటోమేటిక్ మనకి కనెక్ట్ అవుతుంది. అలా మా ఇంట్లో ఉన్న మా ఫాదర్ కి హెవీ గ్యాస్ట్రిక్ ఉంటే వాడించాను, మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. అలాగే మా మదర్ కి వాడించాను, మోకాళ్ళ నొప్పులకి తగ్గింది. మా పిల్లల గ్రోతింగ్ చూసి అల్టిమేట్ రిజల్ట్ అయితే చూడడం జరిగిందండి. దిస్ వండర్ఫుల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 2 months కి ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను ఈ యొక్క ప్రొడక్ట్ వాడిన తర్వాత ఇనువుగా ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రామ్ అండ్ కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత అల్టిమేట్ రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ రిజల్ట్ వచ్చిందో చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా ఒక మంచి విషయం తెలిస్తే మన అందరూ చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ ఈ యొక్క మంచి ప్రోడక్ట్, ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకు 10 మందికి చెప్పకూడదు అని నాకైతే అనిపించడం జరిగింది. ఆ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇంకొక పేరు ఉంటుంది దానికి, కోవస్ట్ ఇవ్వండి సార్. ఓకే. ఇవ్వడం జరిగింది లీడర్స్. ఆ టైంలో నాకు 10 మందికి ఎందుకు చెప్పకూడదు ఈ యొక్క మంచి విషయాన్ని నేను తెలిసిన తర్వాత కానీ నేను బయటికి రాలేని పరిస్థితి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు షాప్ లో ఉండడం జరిగింది. ఆ నా దగ్గరికి ఎవరు వచ్చారో, నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో కరెంట్ బిల్ కానీ, జెరాక్స్ కానీ, లేకపోతే ట్రైన్ టికెట్ కానీ రావడం జరిగింది, వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టానండి. ఎవరికైనా పంటి ప్రాబ్లం ఉంటే పేస్ట్ ఇవ్వడం, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కిట్ ఇవ్వడం, గ్యాస్ట్రిక్ ఉంటే గ్యాస్ట్రిక్ ఇవ్వడం, ఇలా ఇవ్వడం వల్ల అక్కడ నాకు పాజిటివ్ రెస్పాండ్ అయితే రావడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో చాలా మంది, కొంతమంది అందులో బిజినెస్ చేయడం కూడా మొదలు పెట్టారు. కానీ అక్కడ నేను ఒకటి గ్రహించాను ఏంటి అంటే దాదాపు చాలా మందికి చెప్పానండి. దాదాపు ఎంతమందికి చెప్పానంటే 69 మందికి పైగా చెప్పాను. కానీ అక్కడ నాకు వచ్చింది మట్టుగా ఆ ఈ బిజినెస్ లో చూసుకుంటే 69 మందికి చెప్పాను కదా, ఇంతమందికి చెప్పాను, నాకు చాలా మంది అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఏంటి అని నాకు చాలా బాధ అనిపించింది. ఈ బిజినెస్ కి నేను సూట్ అవుతానా, ఈ బిజినెస్ నేను చేయగలనా, ఈ బిజినెస్ నా వల్ల అవుతుందని చాలా స్ట్రగుల్స్ అయితే చూశానండి. కానీ అందులో ఒక్క పర్సన్, 70 పర్సన్ వచ్చి నాకు బిజినెస్ చేయడం మొదలు పెట్టాడండి. ఎప్పుడైతే ఆ పర్సన్ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాడో నా యొక్క బిజినెస్ అయితే గ్రోతింగ్ పెరిగిందండి. కానీ ఈ యొక్క 69 మందికి చెప్పాను కదా, బట్ ఈ 69 మందికి చెప్పేటప్పుడు ఎందుకు వినలేదని అప్పుడు గ్రహిస్తే, ఓ ఈ 69 మందికి చెప్పేటప్పుడు నాకు అప్పటికి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి.
ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరికి ఏ విధంగా చెప్పాలి, ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ కి ఎలా చెప్పాలి, న్యూ స్టూడెంట్స్ కి ఎలా చెప్పాలి, మిడిల్ వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయిందో అక్కడి నుంచి చెప్పడం మొదలు పెట్టాను. అలా అంచెలంచెలుగా పెరగడం మొదలు పెట్టాను. ఈ బిజినెస్ లో ఫస్ట్ నా ప్రొడక్ట్ అయితే నాకు కన్సిస్టెన్సీ ఆఫర్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకుంటూ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల ఫాస్ట్ రేట్ అవ్వడం జరిగింది. రూ. 274 వచ్చిందండి. ఎప్పుడైతే ఈ రూ. 274 నా అకౌంట్ లో పడిందో, రెండో తారీఖున సన్మానం చేయడం జరిగిందో, కంపెనీ ఒక రూ. 750 ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం బయట చాలా షాపులకు వెళ్తుంటాం, కానీ ఎక్కడ ఒక రూపాయి అయితే మన అకౌంట్ లో రాదు. కానీ ఇక్కడ 274 నా అకౌంట్ లో పడగానే ఇది జెన్యున్ అనిపించింది. ప్రొడక్ట్ ఎప్పుడైతే వాడామో ఈ ప్రొడక్ట్ లో మంచి క్వాలిటీ ఉంది, మంచి దమ్ ఉంది అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఈ బిజినెస్ చేయాలి అంటే నేను బయటికి రాలేని పరిస్థితి. కానీ ఒక రూ. 10,000 వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యానండి. ఈ రోజు ఆ రూ. 10,000 ఎందుకు అంటే నా కరెంట్ బిల్లు అండ్ షాప్ రెంట్లు ఇవన్నీ కలిపి ఒక రూ. 10,000 వస్తాయి. అది వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యాను. నేను బ్రాంజ్ డైరెక్ట్ గా 11,000 పైన తీసుకున్నాను, సిల్వర్ గా 15,000 తీసుకున్నాను, గోల్డ్ డైరెక్ట్ గా 22,000, 24, 25, 30, 35,000 ఎప్పుడైతే వచ్చిందో నాకు ఈ బిజినెస్ లో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందండి నాలో. ఎప్పుడైతే పార్ట్ టైం గా 35,000 వచ్చిందో, ఫుల్ టైం చేస్తే షాప్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన 30,000 వస్తుంది కదా. ఇందులో పార్ట్ టైం గా 35 వస్తుంది, కానీ ఫుల్ టైం చేస్తే ఇంకా మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి షాప్ ని సాక్రిఫైస్ చేస్తామండి. ఎప్పుడైతే షాప్ షట్టర్ దించామో కరోనా వచ్చింది. అందరికీ తెలుసు, చాలా మంది జాబులు కొలాప్స్ అయిపోయి, బిజినెస్ పడిపోయి, అన్ని కొలాప్స్ అయిపోయాయి. కానీ ఆ టైంలో కూడా రెండు బిజినెస్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయండి. ఒకటి కిరాణా షాపు, రెండు మెడికల్ షాపు. బట్ ఆ రెండు ఈ రోజు వెస్టేజ్ లో ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికి ఆ కరోనా తర్వాత హెల్త్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, హెల్త్ ని ఎలా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన అయితే నేర్పిందండి. ఆ టైంలో మన ప్రోడక్ట్ ఎక్కువగా వాడడం మొదలు పెట్టారు. కరోనా తర్వాత నా ఇన్కమ్ చూసుకుంటే 30, 40, 45, 50, 55, 60, 64 వేల రూపాయలు ఎప్పుడైతే వచ్చిందో ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్స్ అనే పొజిషన్ కి వచ్చానండి. స్టార్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మనకు తెలుసు, కంపెనీ కార్పండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్ తర్వాత మళ్ళీ ఛాలెంజెస్ ఎదురయ్యాయండి. చాలా ఛాలెంజెస్ ఎదురైనా సరే, ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా సరే మనకి తప్పదు కదా. ఎలాగైనా గెలవాలి, ఏ విధంగా గెలవాలి. చాలా మంది ఆగిపోవడం జరిగింది, చాలా ఛాలెంజెస్ రావడం జరిగింది. కానీ ఆ టైంలో కూడా మా యొక్క అప్లైనర్స్ అండ్ మహేష్ పివిఆర్ గారు, సునీల్ కుమార్ సాహు సార్ అండ్ లక్ష్మి గారు ఇచ్చే ధైర్యంతో మళ్ళీ మోటివేట్ అయ్యి ఒక్క 3 months లో మళ్ళీ హార్డ్ వర్క్ చేసి స్టార్ తర్వాత డైరెక్ట్ గా క్రౌన్ అవ్వడం జరిగిందండి. నా ఇన్కమ్ 60 తర్వాత 70, 75, 80, 85, 90 ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh+ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఈ కంపెనీ ఇచ్చిన కార్ ఫండ్ ద్వారా 10 lakhs+ టాటా ఆల్టో టాప్ అండ్ కార్ తీసుకున్నాను. అలాగే ఈ కంపెనీ ఇచ్చిన ట్రావెల్ ఫండ్ ద్వారా ఈ రోజు టూర్స్ వెళ్ళడం జరిగిందండి. ఇంటర్నేషనల్ టూర్ థాయిలాండ్ కూడా వెళ్ళడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. కంపెనీ షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుందో లేదో ఆ రోజు నాకైతే పెద్దగా తెలియదు, కానీ ఈ రోజు షాప్ మార్చుకోవడం వల్ల ఈ రోజు ఆరోగ్యవంతులు అయ్యాము. అలాగే ఈ రోజు లైఫ్ స్టైల్ కూడా మారిందండి. చాలా హ్యాపీ అనిపించింది. దట్ ఈస్ అప్లైన్ యొక్క క్రెడిట్స్ అండ్ కంపెనీ యొక్క దమ్ అండ్ కంపెనీ యొక్క బిజినెస్ సక్సెస్ అండి. ప్లాన్ చాలా వండర్ఫుల్ గా అనిపించింది. థ్యాంక్ యూ మేనేజ్మెంట్, థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ. అలాగే ఈ స్థాయికి నిలబడిన ప్రతి లైఫ్ లైన్ కి కూడా ఆ నాకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క లవ్ లైన్ కూడా థ్యాంక్ యూ, హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. అలాగే ఈ రోజు మరి ఈ యొక్క కంపెనీ ఏంటి, కంపెనీ ఇండస్ట్రీ ఏంటి, ఈ యొక్క ఇండస్ట్రీలో ఉండడం వల్ల మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది అని నాకు తెలిసిన కొన్ని పాయింట్లు అయితే ఈ రోజు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. చూడండి, అవర్ ఎయిమ్ ఇన్ లైఫ్ షుడ్ బి, మనకు అసలు లైఫ్ లో ఏం కావాలి, ఏమేం కావాలి అంటే చాలా మంది కోరుకుంటాము చాలా కావాలని. నేనైతే లైట్ గా చెప్తున్నాను, 9876543210. ఇవైతే చాలా మంది కోరుకుంటారు. మరి 98 ఈ యొక్క నెంబర్ లో మీకు ఏ నెంబర్ ఇష్టమో ఒకసారి టైప్ చేయండి చాలా ఫాస్ట్ గా. మనకి చాలా తక్కువ టైం ఉంది, చాలా ఫాస్ట్ గా టైప్ చేయండి. ఈ యొక్క నెంబర్ లో మీ యొక్క లక్కీ నెంబర్ ఏంటో చూద్దాం. 98765432. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. మరి ఈ 984765432210 అంటే ఏంటి అనేది సరదాగా జస్ట్ అండి. ఇది మీరు లైట్ గా తీసుకోండి. ఓకే, మరి 9 అంటే ఏంటి? 9 అంటే ఎవ్రీడే ఖచ్చితంగా మనం అయితే 9 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగాలండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మినరల్స్ ఉన్న వాటర్ అయితే కనీసం 9 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి. మనం ఎందుకంటే 70% మన బాడీకి వాటర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా తాగాలి. 8
8 hours ఆఫ్ స్లీప్. మనం నిద్ర అయితే ఖచ్చితంగా ఉండాలి. మనం ప్రాపర్ నిద్ర అయితే 8 hours అయితే ఖచ్చితంగా పడుకోవాలండి. ఇది మన ఆరోగ్యం కోసం మాత్రమే ఇది ఉంటుంది. అలాగే సెవెన్ సెవెన్ వండర్స్ ఆఫ్ వరల్డ్, చాలా మంది ఆ 7 వండర్స్ చూడాలి, వరల్డ్ వైజ్ గా తిరగాలి, ఇలాంటి కళ అయితే కంటాము చాలా మంది. ఇదైతే ప్రతి ఒక్కరికి కోరిక అయితే ఉంటది. అలా నాకు కూడా కోరిక ఉందండి. అలాగే మనకి 6 డిజిటల్స్ ఆఫ్ ఇన్కమ్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ 6 డిజిటల్ ఇన్కమ్ కావాలని కోరుకుంటాం. దానికోసమే ఈ రోజు పాటు పడుతున్నాం. దానికోసమే మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు. అలాగే చూసుకుంటే 5 days ఆఫ్ వర్క్ పర్ వీక్, వారంలో 5 రోజులు వర్క్ ఉంటే చాలు అని చాలా మంది సంబరపడుతుంటారు. ఎందుకంటే టైం లేక, టైం ఫ్రీడమ్ చాలక, టైం చాలక ఈ రోజు కంపెనీలు వారానికి 7 రోజులు కాదు 10 రోజులు ఉన్నా పెట్టడానికి రెడీగా ఉన్నారండి. ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్ అండి. అలాగే మనకి 4 వీలర్స్, ప్రతి ఒక్కరికి 4 చక్రాల్లో తిరగాలి, 4 వీలర్స్ వెహికల్లో తిరగాలి అని ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. కొంతమందికి నెరవేరుతుంది. ఆ, అలాగే మనకి 3 బెడ్రూమ్స్ హౌస్, ఎక్కడైతే మనం నివసిస్తున్నామో ఆ రిచెస్ట్ ప్లేస్ లో 3 బెడ్రూమ్ హౌస్ ఉండాలి. ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కోరిక అంటారు కదా, అలాగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ అయితే ఉంటుందని. అలాగే 3 క్యూట్ చిల్డ్రన్స్, ఆ 2 చిల్డ్రన్స్ ఉంటే చాలు. ఎందుకంటే ఆ ఇద్దరే ముగ్గురు హద్దు, ఇద్దరు హద్దు, ఒకలే ముద్దు అంటారు, కానీ ఇద్దరు అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే క్యూట్ చిల్డ్రన్స్ ఇద్దరు ఉండాలి. ఒక స్వీట్ హార్ట్ ఒకరు ఉంటే చాలండి, ఇద్దరు ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. ఒకలే ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అలాగే 0 టెన్షన్స్, ఇవి ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తామండి. ఈ విధంగా గడపాలి లైఫ్ లో, ఇలా ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దని ప్రతి ఒక్కరు ఆశిస్తాం. మరి ఎంతవరకు ఇవన్నీ నెరవేరుతున్నాయి, ఎంతవరకు ఇవన్నీ మనం సాధించుకుంటున్నాం ఒకసారి ఆలోచిస్తే అంతంత మాత్రానే. మరి ప్రతి ఒక్కరికి ఏం కావాలి అంటే మనీ అయితే కావాలండి. ప్రతి ఒక్కరికి ఏం కావాలి అంటే మనీ అయితే కావాలి ఖచ్చితంగా. ఆ అదైతే బాగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాం మనీ కావాలని. మరి ఆ మనీ ఎంతవరకు సాధించుకోగలుగుతున్నాం, ఆ మనీ ఎంతవరకు మనం నెరవేర్చుకోగలుగుతున్నాం, ఎంతవరకు మనం ఈ రోజు మనీ ఉంటేనే రాబోయే రోజులు మనం లీడ్ చేయగలుగుతున్నాం. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే మనీ 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 మనీ. మరి ఆ మనీ ఎక్కడ దొరుకుతుంది, ఆ మనీ ఎక్కడ సంపాదించుకోగలుగుతున్నాం, ఆ మనీ ఎక్కడైతే మనకి రాగలుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే, జాబ్ చేస్తే అంతంత మాత్రాన, బిజినెస్ పెడితే రిస్క్ తో కూడింది. మరి ఏ పెట్టుబడి లేని వ్యాపారం ఏమైనా ఉంది, ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీ ఉంది, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ అవడానికి ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉందంటే అది ఏకైక ఇండస్ట్రీ అండి. ఈ రోజు చూసుకుంటే మనకి ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీ ఉంది. అది ఏమి ఇండస్ట్రీ అంటే భావి తరాల బంగారు భవిష్యత్తు మార్చే ఇండస్ట్రీ అండి. అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందులో వెస్టేజ్ ఈ రోజు చూసుకుంటే నెంబర్ 1 లో ఉందండి. మీ అందరికీ తెలుసు ఈ రోజు వెస్టేజ్ యొక్క ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంది, వెస్టేజ్ యొక్క బ్రూమింగ్ ఏ విధంగా ఉంది, మీ అందరికీ తెలుసు. చూస్తుంటే రాబోయే రోజుల్లో మిరాకిల్ సృష్టించబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మాత్రమే ఫ్యూచర్ ఉంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ రోజు డెవలప్ అవుతుందో ఒకసారి చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ 3 ఫేసెస్ అండి. అందులో ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే మనకి 1994 2000 సంవత్సరంలో చూసుకుంటే మోస్ట్ స్ట్రగుల్డ్ ఫేసెస్ అన్నమాట. ఆ టైంలో ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలా వచ్చాయంటే పిరమిడ్ అని, బైనరీ అని, స్కీమ్స్ అని, ఇలా రకరకాలుగా రావడం జరిగిందండి మనకి. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో ఆ టైంలో చూసుకుంటే ఒక బిగ్ అచీవ్మెంట్స్ ఏమి ఉండేవి కాదండి. ఒక టాప్ ఎర్నర్ ఇన్కమ్ చూసుకుంటే 1 lakh to 5 lakhs మాత్రమే ఉండేది. అలా ఒక బిగ్ అచీవ్మెంట్ ఏదైనా కార్ తీసుకోవాలంటే స్విఫ్ట్, హోండా సిటీ, ఇలా వెర్న్స్ కూడా, ఇలాగ మిడిల్ క్లాస్ అదే ఆ, కార్లు మాత్రమే తీసుకోగలిగారని ఒక టాప్ ఎర్నర్స్ ఆ టైంలో ఎక్కువగా స్ట్రగుల్స్ ఎక్కువగా ఉండేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మరి సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి ఎలా ఉండేది అంటే, ఇది 2011 నుంచి 2020 అండి. స్టెబిలిటీ ఫేస్ అన్నమాట ఇది. బిగ్ అచీవ్మెంట్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆ టైంలో ఎక్కువగా ఈ యొక్క ఇండస్ట్రీలో అచీవ్మెంట్ స్టార్ట్ అయ్యి టాప్ ఎర్నర్స్ ఇన్కమ్స్ ఎలా ఉంటాయంటే 5 lakhs to 1 crore పైన పర్ మంత్ ఇన్కమ్స్ అనేది ఉండడం జరిగింది. అలాగే బిగ్ అచీవర్స్ బయింగ్ ఏంటంటే ఆడి, బిఎండబ్ల్యూ, మర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఇలాంటి కార్లు కూడా తీసుకోవడం జరిగిందండి. ఆ టైంలో స్టార్ట్ అయిన ఒక ఇండస్ట్రీ మూడో ఫేజ్ కి వచ్చాక ఈ రోజు చూసుకుంటే 2021 2030, ఆ ఈ యొక్క దీన్నే డైరెక్ట్ సేల్స్ 21st century బిజినెస్ అంటారు. ఇది మిరాకిల్ ఫేస్ అన్నమాట. ఈ టైంలో ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో రాబోయే రోజులు వీళ్ళంతా మిలీనియర్స్ అవ్వబోతున్నారండి. అన్బిలీవబుల్ టు అచీవ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయండి. ప్రతి ఒక్కరు చూసుకుంటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరు బూమింగ్ చూపిస్తున్నారండి.
టాప్ ఎర్నర్ చూసుకుంటే 1 crore to 10 crores పర్ మంత్ ఎర్న్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అలాగే బిగ్ హెచ్ చూసుకుంటే జాగ్వార్, ఫెరవర్, ఫోర్స్ అండ్ బిగ్ హౌసెస్ ఈరోజు చూసుకుంటే చాలా మంది మన వెస్టేజ్ లో ఎంతో మంది హౌసెస్ చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే చూసుకుంటే హెలిప్యాడ్స్ అండ్ ప్రైవేట్ జట్లు కూడా కొనుక్కునే స్థాయిలో ఉన్నారు. అంటే ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రాబోయే రోజులు మిరాకిల్ సృష్టించబోతుందండి. అందుకే ఈ రోజు ప్రభుత్వాలు కూడా దీని యొక్క గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు కూడా దీనికి ఎక్కువ ప్రోత్సహిస్తున్నాయి. అందువల్ల ఈ రోజు ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో రాబోయే రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు మిలియనర్ అండి. ఖచ్చితంగా దీన్ని అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏది బెస్ట్ కంపెనీ, ఎందులో ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము అనేది మనం తెలుసుకోగలిగితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు దీని యొక్క ఆ బూమింగ్ అయితే చూడడం జరుగుతుంది. మరి నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ చూసుకుంటే అమెరికా చూసుకుంటే పాపులేషన్ చూసుకుంటే 32 కోట్ల జనాభా. ఈ రోజు టర్న్ ఓవర్ చూసుకుంటే 2,12,555 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందండి. 32 కోట్ల జనాభా ఈ రోజు అంత టర్న్ ఓవర్ చేస్తే, చైనా చూసుకుంటే 140 కోట్ల జనాభా, 1,77,450 కోట్లు టర్న్ ఓవర్. కానీ ఈ రోజు ఇండియా చూసుకుంటే దాదాపు 140 కోట్ల పైగా జనాభాలు ఉన్నామండి. కానీ ఈ యొక్క డైరెక్ట్ సెల్ టర్న్ ఓవర్ చూసుకుంటే ఈ రోజు 7,800 కోట్లు టర్న్ ఓవర్ చూస్తుంది. అంటే మనం ఇంకా చాలా ఉంది అండి. మనం 1% కూడా ఇక్కడ నెట్వర్క్ బిజినెస్ లేవండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఇండియాలో. మరి చూడండి, ఇక్కడ టాప్ 10 లో చూసుకుంటే అసలు మన ప్లేసే లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మరి డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం చూడండి. రాబర్ట్ కిషన్ ఏమంటున్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బిజినెస్ ఫర్ ద యావరేజ్ పర్సన్ టు క్రియేట్ వెల్త్. వెల్త్ ని క్రియేట్ చేసే పర్సన్ ఏదైనా ఉన్నారు అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. అంటే సంపదను సృష్టించడానికి ఉన్న ఏకైక ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నారండి. చాలా వండర్ఫుల్ అన్నమాట. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ లాస్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాడ్ ఏ స్టార్ట్ అగైన్ వుడ్ ఫైండ్ మై సెల్ఫ్ ఏ గ్రేట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండ్ గెట్ ఏ వర్క్. నేను పూర్తిగా లాస్ అయిపోయినా సరే మళ్ళీ నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్ట్ అయ్యి సంపాదించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు అండి. అలాగే బిల్ గేట్స్ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ఐ వుడ్ లైక్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చాయిస్ టు నెట్వర్క్ మార్కెటింగ్. నాకు ఏదైనా ఇంకొకటి చాయిస్ ఇస్తే అది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే స్టార్ట్ చేస్తాను. చూడండి, మేధావులు, పెద్దలు వీళ్ళంతా నెట్వర్క్ మార్కెటింగ్ కోసం ఎంత పాజిటివ్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీ అవడానికి ఒక మంచి ప్లాట్ఫారం. ఫ్యూచర్ టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఫ్యూచర్ ఉన్న ఇండియాలో ఫ్యూచర్ ఇండస్ట్రీ అనమాట. 2018-2019 చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వరల్డ్ వైజ్ గా చూసుకుంటే $200 బిలియన్ మాత్రమే ప్లస్ మాత్రమే టర్న్ ఓవర్ జరిగేదండి. కానీ ఇండియాలో చూసుకుంటే 2018-2019 చూసుకుంటే 2 బిలియన్ మాత్రమే బిజినెస్ జరిగిందండి. మరి ఈ రోజు చూసుకుంటే 2030కి 35 నుంచి 40 బిలియన్ల యొక్క బిజినెస్ అనేది ఇండియాలో జరగబోతుందండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యాజ్ ఎ మ్యాజిక్ ఆఫ్ ఎక్స్ప్లోండర్ గ్రోత్. రాబోయే రోజుల గ్రోతింగ్ ఎక్కువ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉందండి. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కోసం గ్రహించాలా. మనకి అమితాబ్ కాంత్, సిఇఓ ఆఫ్ నీత్ ఆయోగ్ ఏం చెప్తున్నారంటే, చూడండి, ద డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డూయింగ్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్. యు ఆర్ ద ఎకనామిక్ డ్రైవ్స్ ఆఫ్ గ్రోత్ ఫర్ ద ఇండియా. ఇండియా గ్రోత్ డెవలప్ అవ్వడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. సో యూఆర్ రెస్పెక్ట్ యూ. డైరెక్ట్ సెల్లింగ్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ ని ప్రోత్సహిస్తున్నారు. ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అదృష్టవంతులండి. మన అబ్దుల్ కలాం గారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century విచ్ మస్ట్ బి జాయిన్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్. రాబోయే రోజుల్లో ప్రతి యంగ్ మ్యాన్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఉమెన్ అండ్ గ్లోబల్, ఇది గ్లోబల్ బిజినెస్ అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ కి రాబోయే రోజుల్లో, ఈ రోజు చూసుకుంటే ఎందుకు చూస్తున్నారంటే, పాతది ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు అదే ఫీడ్బ్యాక్ చూసుకుంటున్నారు. ఎక్కడైతే 1994లో జరిగిన ఏదైతే స్ట్రగుల్ అది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పెరుగుతుంది. దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. రాబోయే రోజుల్లో మెరాకిల్ సృష్టించబోతుంది. చూడండి, ఎంఎల్ఎం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ సేల్స్ ఈజ్
చాప్టర్ ఇంట్రడక్షన్ టు ఇన్ ఎంబీఏ బై కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ. చూడండి, కర్ణాటక స్టేట్ డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక కోర్స్ కింద కూడా పెట్టడం జరిగింది. అంత మంచి ఇండస్ట్రీ అండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. చూడండి, డిప్లొమాలో కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టాము. ప్రతి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 3 సంవత్సరాలకు 3 లక్షలు ఖర్చు పెట్టి మనం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ ని నేర్చుకోబోతున్నారు. ఆల్రెడీ అవుతుంది కూడా. మనం ఈ యొక్క వెస్టేజ్ సంస్థ ద్వారా ఫ్రీ ఐడి ఇస్తున్నాము, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రీగా నేర్పుతున్నాము, ఈ ఇండస్ట్రీ గొప్పతనం నేర్పుతున్నాము. రాబోయే రోజుల్లో మిరాకిల్ సృష్టించబోతుందని నేర్పుతుంటే ప్రతి ఒక్కరు మీటింగ్స్ రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వర్షం అంటారు, రకరకాల షాకులు చెప్తుంటారు. కానీ ఇక్కడ ఫ్రీగా నేర్పుతున్నాం కదా. వెస్ట్ బెంగాల్ 7th స్టేట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ లో 7th స్టేట్ లో ఉందటండి వెస్ట్ బెంగాల్ చూసుకుంటే. అలాగే 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందటండి. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ కి ఎంత బూమింగ్ ఉందో మనం ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క ఇండస్ట్రీలో ఉండడం చాలా అదృష్టంగా భావించవచ్చండి. 2025 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తెలంగాణ దేశంలోనే దేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలుపుతామని కేంద్ర మార్గదర్శక శాఖ అనుసరించి రాష్ట్రంలో ఈ తరహా కంపెనీ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తామని, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు సేవలు అందించడం పరిశ్రమ దృష్టి పెట్టాలని చెప్పేసి ఐటీ ముఖ్యమంత్రి జేఎస్ రంజన్ చెప్తున్నారండి. 2025కి తెలంగాణ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే తెలంగాణ ఒక మంచి బూమింగ్ లో ఉందండి. మనం చూసుకుంటే ఇంకా ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాం. కానీ ఈ రోజు చూసుకుంటే మనకి సౌత్ పరంగా చూసుకుంటే తెలంగాణ ఈ రోజు మనకి వెస్టేజ్ పరంగా చూసుకుంటే నెంబర్ 1 లో ఉందండి. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ 2025 కల్లా 64,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. ఈ రోజు చూసుకుంటే 7,800 కోట్లు. రాబోయే రోజులు 64,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుందండి. ఒక్కసారి థింక్ చేయండి ఏ విధంగా అనేది ఆ యొక్క ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. మరి పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే 196 కంట్రీల్లో 150 కంట్రీలు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇందులో అంత బూమింగ్ ఉంది. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఎందుకు చెప్పొచ్చు అంటే, ఒక లాయర్ ఇన్కమ్ పెరగాలంటే అక్కడ మనకి పెరగవలసింది ఏంటంటే క్రైమ్ రేట్ ఎక్కువగా పెరిగితే కానీ ఆ లాయర్ ఇన్కమ్ అయితే పెరగదండి. ఒక డాక్టర్ ఇన్కమ్ పెరగాలంటే డిసీజ్ ఇల్నెస్ వస్తే ఆ యొక్క డాక్టర్ ఇన్కమ్ పెరుగుతుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ పర్సన్ ఇన్కమ్ పెరగాలంటే సొసైటీని, నేషనల్ ని, ఎంతో మందిని డెవలప్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ యొక్క ఇండస్ట్రీని ప్రౌడ్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ఇందులో మన వెస్టేజ్ చూసుకుంటే ఈ రోజు నెంబర్ 1 లో ఉందండి. ద ప్రౌడ్ టు బి ఏ వెస్టీజియన్ అని నేను గర్వంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వీకరించవలసిందే. ఈ యొక్క ఇండస్ట్రీలో చూసుకుంటే 74% ఉమెన్సే ఉన్నారండి. 24% మాత్రమే మెన్స్. ఇప్పుడిప్పుడే మెన్స్ అనేది డెవలప్ అవుతున్నారు. కానీ ఈ ఇండస్ట్రీ చూసారా మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కువ మంది లేడీస్ ఎక్కువగా ఈ యొక్క ఇండస్ట్రీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు బాగా ఓపిక మీద చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మెన్స్ అనేది స్టార్ట్ అయ్యారండి. మరి యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీ చూసుకుంటే ఇండియాలో చూసుకుంటే చూడండి ఏ విధంగా ఉంది. జాబ్ ఆపర్చునిటీ చూడండి, ఒక జాబ్ కోసం కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు. అక్కడ ఒక ఆపర్చునిటీ ఎలా ఉంది చూసుకుంటే ఒక్క పర్సన్ మాత్రమే. అందుకే మనం చెప్తూ ఉంటాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 10 మందికి చెప్తే ఒకలే వస్తారు. ఆ ఒక్కల కోసం మీరు వెయిట్ చేయండి. ఆ ఒక్కలే మిరాకిల్ సృష్టించబడతారు. నేను 10 మందికి చెప్పాను సార్, 20 మందికి చెప్పాను, రాలేదు, వినలేదని కన్నా ఇంకొక 11వ వరకు చెప్పడానికి ట్రై చేయండి, 12 వరకు చెప్పడానికి ట్రై చేయండి. మీ యొక్క బూమింగ్ ఎప్పుడైతే ఉంటుందో నెక్స్ట్ స్టెప్ వేస్తే ఆటోమేటిక్ గా ఒక్క పర్సన్ కనెక్ట్ అయితే ఈ బిజినెస్ లో మీరు మిరాకిల్ సృష్టించబోతారండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్టెప్ ముందుకు వేయండి. చాలా అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాము. నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం అత్యుత్తమైన మార్గం ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ అండి. అందులో మన డైరెక్ట్ వెస్టేజ్ నెంబర్ 1 లో ఉందని ప్రౌడ్ గా చెప్పొచ్చు. జోరుగా సాగుతుంది డైరెక్ట్ సెల్లింగ్. ఈ రోజు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎంత ముందుకు వెళ్తుందో చూసుకోండి. రాబోయే కాలం అంతా డైరెక్ట్ సెల్లింగ్ దే మొత్తం. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకంటే ఎక్కడ ఆపర్చునిటీ లేవు, ఎక్కడ ఇండస్ట్రీలు లేవు. ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు పట్టాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. నేను డిగ్రీ చదివాను, నేను బీటెక్ చదివాను, నేను ఎంటెక్ చదివాను. ఏం చేస్తున్నావు అంటే జొమాటో, ర్యాపిడో వేసుకుంటున్నారండి. ఒక ఆపర్చునిటీ ఏమీ లేక జస్ట్
ఏదో టైం పాస్ గా లేకపోతే పాకెట్ మనీ కోసం పనిచేస్తున్నారండి. కానీ ఈ రోజు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళందరికీ మనం అవకాశంగా ఇవ్వచ్చు, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నేను జాబ్ చేశాను, ఎవరికి అవకాశం అయితే ఇవ్వలేకపోయాను. బిజినెస్ పెట్టాను, ఒక్క పర్సన్ కి మాత్రమే అవకాశం ఇవ్వగలిగాను. కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకొని ఈ రోజు 9,500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగానంటే ఒక్కసారి చూడండి. మరి నేను ఒక కంపెనీ పెట్టి 9,500 మందికి ఇవ్వగలనా అంటే కంపెనీ పెట్టడానికి మనీ ఉండాలి, దాని ఇండస్ట్రీ నడపడానికి మనీ ఉండాలి. మరి 9,500 మందికి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం? ఒక్కసారి థింక్ చేయండి. మరి ఇప్పుడు 9,500 మందికి ఇవ్వగలిగాను, ఈ ఎండింగ్ ఎంత మందికి ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ కి ఎంత మందికి ఇవ్వచ్చు? ఒక్కసారి థింక్ చేయండి. మనం ఒక అంబానీ పెట్టుకుని ఒక కంపెనీలు చూసుకుంటే 7 లక్షల మందికి మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాడు. మరి ఈ రోజు సునీల్ కుమార్ సాహు సార్ చూసుకుంటే దాదాపు 5 lakhs పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. ఒక్కసారి చూడండి, ఒక రూపాయి పెట్టుబడి లేకుండా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ గా మనం ఇవ్వచ్చండి ఈ యొక్క ఇండస్ట్రీలో. దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండస్ట్రీలో కంపెనీలు పెరిగిపోతూ ఉండటంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది. ఉపాధితో పాటు లాభాలు కూడా పెరగడంతో ఎక్కువ మంది ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఈ బిజినెస్ తో వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో 2016 సెప్టెంబర్లో కేంద్రం ఈ ఇండస్ట్రీని గుర్తించి కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అన్ని దేశంలో ఓకే, చూడండి సార్, ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. గైడ్ పన్నుటాకులు పని చేస్తాను. ఈ రోజు చూసుకుంటే చూడండి, వయసు అయిపోయింది, ఆ టైంలో కూడా పని చేస్తున్నారండి. ఎందుకు అంటే ఈ రోజు చూసుకుంటే ఆ ఒకప్పుడు చూసుకుంటే యవనంలో ఉన్న తప్పుదారులకి ఈ రోజు కష్టపడి పడుతుంది. రాబోయే రోజుల్లో మన పరిస్థితి కూడా ఇంతే. ఆ వయసులో కూడా పని చెయ్యాలి అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేసుకోండి, ఏదైనా పని చేసుకోండి. ఆ వయసులో కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ యొక్క ఇండస్ట్రీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయండి. ఈ ఇండస్ట్రీలో ఆ రోజుల్లో కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ గా ఉండాలి ఆ వయసులో అంటే ఇప్పుడే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ యొక్క ఇండస్ట్రీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పని చేయడానికి ట్రై చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎప్పుడైతే ఈ యొక్క 1 or 2 years మీరు ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తారో రాబోయే రోజుల్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు. టైం ఫ్రీడమ్ వస్తుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఎదగొచ్చు. మీకు నచ్చినవి తీసుకోవాలంటే ఈ 2-3 years మీరు హార్డ్ వర్క్ చేయవలసిందే. మరి వాట్ ఈస్ యువర్ డ్రీమ్స్? లైఫ్ లో మనకి ఏం కావాలి? ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఏం కావాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. పని చేస్తున్న దానికి చాలక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. అలాగే మనకి బిగ్గర్ ఇన్కమ్ కావాలి. ఒక ఎంత ఇన్కమ్ కావాలంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాము. అలాగే బిగ్ హౌస్, చాలా బిగ్ హౌస్ కావాలి. అలాగే చూసుకుంటే ఒక కార్, ఈ రోజు కార్ చూసుకుంటే ఆడి, బెంజ్, BMW కార్ కావాలి. ఈ రోజు అంత లగ్జరీ లైఫ్ స్టైల్ రీచ్ చేయాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. టైం ఫ్రీడమ్ కావాలి ఈ రోజు, ఎందుకంటే ఎవరికి టైం ఫ్రీడమ్ లేదు. మీరు కావాలంటే ఎవరినైనా చెప్పండి, సార్ నాకు టైం లేదు సార్, మీటింగ్కి వెళ్ళండి, నాకు టైం లేదు సార్, ఎంత సంపాదిస్తానంటే 5,000, 10,000 సార్, 15,000 వస్తుంది సార్, 12,000 వస్తుంది సార్. కానీ టైం ఉండదండి. లక్షలు సంపాదించే వాళ్ళు కూడా టైం లేదు. ఈ రోజు వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి టైం ఫ్రీడమ్ అండి. అలాగే సెక్యూరిటీ, ఇక్కడ వెస్టేజ్ లో ఎందుకు చేస్తున్నామంటే పాసివ్ ఇన్కమ్ కోసం చేస్తున్నాం. సెక్యూరిటీ ఉందండి. మీ అందరికీ తెలుసు, చాలా మంది ఈ రోజు చనిపోయిన సార్ ఫ్యామిలీకి ఇన్కమ్స్ వెళ్తున్నాయి. సెక్యూరిటీ, దట్ ఈస్ ద సెక్యూరిటీ. నెక్స్ట్ రికగ్నేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ యొక్క ఇండస్ట్రీలో చూసుకున్నా, ఎక్కడ మనం పనిచేసినా రికగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కావాలని అందరూ అనుకుంటాము, కానీ ఎక్కడా దొరకదండి మనకి. ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రిటైర్మెంట్ అయిపోతే తన యొక్క దండ తనే తెచ్చుకోవాలి, తన సన్మానం తనే చేయించుకోవాలి, తన యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరూ వస్తారు. కానీ ఇక్కడ వెస్టేజ్ లో ప్రతి ఒక్క హానరింగ్ మీరు చూసే ఉంటారు. మొన్న బూట్ క్యాంప్ లో ఎంత మందికి హానరింగ్ చేయడం జరిగింది, ఒక స్పీకర్ ని ఎంత స్పెషల్ గా ఇన్విటేషన్ చేయడం జరిగింది, ఎంత రికగ్నైజ్ చేయడం జరిగింది. ఒక్కసారి థింక్ చేయండి. అంత రికగ్నైజ్ ఉంటుందండి ఇక్కడ. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలి. అసలు నేనైతే ఇంటర్నేషనల్ టూర్ కి వెళ్తానని కూడా నాకు ఊహ అయితే లేదు. ఎందుకు అంటే మనకి ఆ యొక్క ఫ్యూచర్ కనబడలేదు. ఎందుకు అంటే చేసాము, జాబ్ చేసాము, ఎక్కడ కనిపించలేదు, బిజినెస్ పెట్టాము, ఎక్కడ ఆ ఫ్యూచర్ అయితే కనబడలేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఇండస్ట్రీలో అడుగు పెట్టామో, నేను కూడా టూర్స్ వెళ్తానా, నేను కూడా కారులో తిరగలనా అనే ఒక ఊహ అయితే వచ్చింది. ఆ ఊహను ఈ రోజు నెరవేర్చుకోగలుగుతున్నామండి. అలాగే హెల్పింగ్ అదర్స్, ఈ రోజు చూసుకుంటే మనం 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందికి చేయాలనుకుంటాం, కానీ మనం పాకెట్ సపోర్ట్ చేయదండి. కానీ ఈ రోజు చూసుకుంటే మీ అందరికీ తెలుసు, మన లక్ష్మి మేడం
అనాథ పిల్లలకి అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి వృద్ధులకి ఎంతో హెల్ప్ చేస్తున్నారండి. అలాగే మీకు తోచిన మీరు కూడా ఎంతో కొంత ఇస్తున్నారు. అలాగే ఇవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఒక మంచి పనికి 10 మంది సాయం చేస్తే ఇంకా మంచిదండి. ఇలా ఇవన్నీ మన యొక్క డ్రీమ్స్ అండి. ఇవన్నీ కావాలి అనుకుంటాం. మరి ఇవన్నీ మనకు నెరవేరుతాయా అంటే బయట ఎక్కడ ఇందులో 1% కూడా మనకి నెరవేరదు. మరి ఇవన్నీ నెరవేర్చుకునే ఇండస్ట్రీ మనకు దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. మరి ప్రతి ఒక్కరికి తెలుసు 1 year అంటారు, క్రౌన్ అచీవ్మెంట్ అంటారు, 1 lakh ఇన్కమ్ కారు. ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అయితే మనం పాటించాలి. అవి పాటిస్తే ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుతాయి. మేడం చెప్తారు 1:6 చేయండి, 1:6 చేయండి. 1:6 చేయడం వల్ల మేడంకి ఏమీ రాదండి. మీరు 1 lakh ఇన్కమ్ తీసుకుంటారు, క్రౌన్ అనే అచీవ్మెంట్ తీసుకుంటారు, ఒక మంచి కార్ లో తిరుగుతారు అని అదే ఒక దీని మీద చెప్పడం జరుగుతుంది. చేసుకుంటే మీకే ఉపయోగపడతారు. తనకేమీ రాదు కదా. తన ఒక సంతృప్తి, నా వల్ల ఒక పర్సన్ డెవలప్ అయ్యారు, నా వల్ల ఒక పర్సన్ ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, నా వల్ల ఒక పర్సన్ ఒక కార్ లో తిరుగుతున్నాడు ఒక సంతృప్తి. అంతే తప్ప ప్రతి ఒక్కరు మీకోసం మాత్రమే చేయండి, మీ గెలుపు కోసం మాత్రమే చేయండి. ఆ రోజు మాత్రం మీరు డెవలప్ అవడానికి అవుతుంది. మరి ఆ ఒక డెవలప్ అవడానికి నేను పెట్టిన ఒక 10 బేసిక్ స్టెప్స్ అండి. జస్ట్ లిటిల్ గా ఇవి మీరు ఖచ్చితంగా మనం అందరం పాటించుకుంటే మనం అందరం మిరాకిల్ సృష్టించబోతాం. 10 బేసిక్ స్టెప్స్. అందులో ఫస్ట్ స్టెప్ డ్రీమ్ బిగ్ విత్ ఏ డ్రీమ్ మార్కెట్ విత్ ఏ డేట్. అలా ఒక డేట్ కి మనం ఒక బుక్ లో డ్రీమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. డ్రీమ్ బుక్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, అందుకే డ్రీమ్ రాయండి. ఒకప్పుడు నాకు స్టేజ్ మీదకి ఎక్కితే మీ డ్రీమ్ చెప్పండి, మీ డ్రీమ్ చెప్పండి అంటే నాకు సిగ్గేసేసేదండి, భయం వేసేసేది. ఇదేంటిది అప్పుడు లేనిది డ్రీమ్ చెప్పమంటున్నారు, డ్రీమ్ చార్ట్ రాయమంటున్నారు, ఇవన్నీ ఏంటి అనేది నాకు వింతగా అనిపించేయండి. కానీ తర్వాత తెలిసింది, డ్రీమ్ చార్ట్ ఎప్పుడైతే రాసామో అది నెరవేరుతుంటే ఇందులో ఇంత మిరాకిల్ ఉందా, ఇంత చిన్న పనికి ఇన్ని రోజులు వేస్ట్ చేశామా అని అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరైతే డ్రీమ్ చార్ట్ రాయలేదో, ఎవరైతే డ్రీమ్ బుక్ పెట్టుకోలేదు, ఖచ్చితంగా మీరైతే ఇప్పుడు పెట్టుకోండి. ఎందుకు అంటే ఈ చిన్న చిన్నవే మీకు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. ఖచ్చితంగా మీరైతే ఈ డ్రీమ్ చార్ట్ ని ప్రతి ఒక్కరు రాయాలి. ఎల్లో చార్ట్ మీద రెడ్ పెన్ తో రాసుకొని మీ యొక్క బెడ్రూమ్ లో, మీ హాల్లో ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు ఏం కావాలనేది ఒక డ్రీమ్ పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. పలానా డేట్ ఆ డేట్ అయితే ఫిక్స్ అయ్యండి. డేట్ కి పెట్టుకుంటే డేట్ కి ముందే మీకు నెరవేరుతుంది ఖచ్చితంగా. సెకండ్ స్టెప్ నేమ్ లిస్ట్ విత్ మినిమం 100 పీపుల్ అండి. మీరు ఒక లిస్ట్ ఏదైనా రాశారు అంటే, అందుకే మేకే లిస్ట్ అని మన కంపెనీ చెప్తుంటది. ఆ లిస్ట్ లో మినిమం 100 పీపుల్ రాయండి. ఎందుకు 100 పీపుల్ రాయాలంటే ఖచ్చితంగా రోజుకి 2-3 చెప్తాము. ఖచ్చితంగా రోజుకి 3 చెప్తున్నా సరే నెల ఇసుకలు కనీసం ఒక 100 మెంబర్స్ అవుతారు. ఈ 100 మెంబర్స్ లో 100 మెంబర్స్ రారండి. ఈ 100 మెంబర్స్ చెప్పడం వల్ల 70 మెంబర్స్ మాత్రమే వింటారు, 30 మంది మాత్రమే కొంటారు. కనీసం ఒక 6 మెంబర్స్ అయినా ఈ యొక్క బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో, మనకు కావాల్సిన 6 మెంబర్స్ కదా, ఆ 6 మెంబర్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ ఒక 6 మెంబర్స్ కూడా మనకి నెక్స్ట్ ఒక్కొక్కరు 100 మెంబర్స్ వేస్తే వాళ్ళు కూడా ఒక్కొక్కరు 6 వస్తారు. 6 36 మంది. ఆ 36 మంది కూడా మళ్ళీ 100 మెంబర్స్ అయితే మళ్ళీ వాళ్ళకి 36 × 6 216 మంది, 216 మంది మళ్ళీ ఇంటూ 6 1555 మంది. 1555 మంది కూడా 40 పీవీలకు కొనుక్కున్న మన ఇన్కమ్ చూసుకుంటే 1,50,000 ప్లస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. అందుకే ఖచ్చితంగా ఈ 100 మెంబర్స్ చెప్పడంలో ఎందుకు 100 మెంబర్స్ చెప్పాలంటే, ఈ 100 మెంబర్స్ చెప్పేలోపు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది, ఈ బిజినెస్ ని ఎలా టేకప్ చేయాలని ఒక నాలెడ్జ్ నేర్చుకుంటారు. బేసిక్ స్టెప్స్ అని నేర్చుకోవడం జరుగుతుంది, ప్లాన్ నేర్చుకోవడం జరుగుతుంది, ప్రొడక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, డెమోస్ చేయడం జరుగుతుంది. వీటిలన్నిటికీ 100 మెంబర్స్ లో మీకు అన్ని వచ్చేస్తాయండి. మినిమం 100 మెంబర్స్ అనేది లిస్ట్ అనేది ప్రతి లీడర్ కల్చర్ రాసుకోవాలి. థర్డ్ స్టెప్ బిఏ 100% యూజర్. ఖచ్చితంగా మనం 100% మన ప్రొడక్ట్ మనమే యూజ్ చేయాలి, యూజర్ గా ఉండాలి. పర్సనల్ రీపర్చేజ్ చూసుకుంటే మనం బిఫోర్ 2వ తారీఖు ప్రతి పర్సన్ కన్సిస్టెన్సీ ఆఫర్ 100 పీవీ చేయవలసిందే, అది చెయ్యాలి కూడా. నా విజయం కోసం నేను 100 పీవీ 2వ తారీఖుని చేస్తున్నాను. మరి మీ విజయం కోసం మీరు ఎప్పుడు చేస్తున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 2వ తారీఖు మన యొక్క 100 పీవీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో సగం బిజినెస్ మనం స్టార్ట్ అయిపోయినట్లే. ఆ రోజు మన బిజినెస్ స్టార్ట్ అయినట్లే. అక్కడి నుంచి మన లీడర్స్ మనల్ని కూడా ఫాలో అవడం జరుగుతుంది. ఎప్పుడైతే మన లీడర్ ఫాలో అయ్యారో ఆ లీడర్ ఆ డౌన్ లైన్ ఫాలో అవుతారు, ఆ డౌన్ లైన్ ఫాలో అవుతారు. అంటే 2వ తారీఖున మన బిజినెస్ ఆల్రెడీ ఆల్మోస్ట్
50% ఫినిష్ అయిపోతుంది. ఇంకో 50% 14వ తారీఖు లోపే ఫినిష్ అయిపోతుంది. 14 తర్వాత 10 న్యూ జాయినింగ్స్ మనకి స్టార్ట్ అవుతుంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క 100% మనం యూజర్స్ గా ఉండాలి. 4th స్టెప్, హెల్త్ కేర్ మెయింటెనెన్స్ ఇన్ ఎవ్రీ హౌస్. ప్రతి ఒక్కరికి హెల్త్ కార్నర్ ఉండాలి. ప్రతి ఇల్లు కూడా మనం ఏం చేయాలంటే ఒక కార్నర్ అంతా హెల్త్ ప్రొడక్ట్ తో నింపాలి. ప్రతి ఇంటిని ఎన్ని ఇల్లులు ప్రతి ఇంటిని మీరు టార్గెట్ పెట్టుకోండి. పర్ డేకి ఇన్ని ఇల్లు నేను వాళ్ళ ఇంటిని హెల్త్ కార్నర్ గా చేస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే ఒక డబ్బా కనబడుతుందండి. మోకాలు నొప్పులకి ఇది వేస్తాను, షుగర్ కి ఇది వేస్తాను, బీపీకి వేస్తున్నాను, రకరకాల ప్రాబ్లమ్ మెడిసిన్స్ వాడుతున్నారు. వాళ్ళందరికీ మనకి హెల్త్ ప్రొడక్ట్ చెప్పి వాళ్ళకి ఒక కార్నర్ గా వాళ్ళకి మన ఇంట్రడక్షన్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు మనం వెస్టేజ్ వాళ్ళు ప్రతి లీడర్ ఖచ్చితంగా మన ఇంట్లో ఎలాగైతే ప్రోడక్ట్ ఉందో ప్రతి ఇంటిని కూడా వెస్టేజ్ ప్రోడక్ట్ కింద మనం చేయవలసిందే. 5th స్టెప్, అట్లీస్ట్ రోజుకి 1 or 3 హోమ్ మీటింగ్స్ చేయాలి ఖచ్చితంగా. దీపక్ సార్ చెప్తుంటారు, హోమ్ మీటింగ్స్ బిగ్ రిజల్ట్ తీసుకొస్తుంది. హోమ్ మీటింగ్ మిమ్మల్ని సక్సెస్ లోకి తీసుకెళ్తుంది. హోమ్ మీటింగ్ లోనే ఒక మంచి లీడర్స్ వస్తారు. హోమ్ మీటింగ్ లోనే డెమోస్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. హోమ్ మీటింగ్ లోనే మంచి ప్రొడక్ట్ వెళ్ళడం జరుగుతుంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడం జరుగుతుంది. హోమ్ మీటింగ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయండి. హోమ్ మీటింగ్ లోనే మంచి రిజల్ట్స్. ఈ రోజు నా టీమ్స్ అంతా హోమ్ మీటింగ్ లోనే వచ్చారు. ఆ అలాగే ప్రొడక్ట్ ఎక్కువగా సేల్ అవ్వాలన్నా, ప్రొడక్ట్ ఎక్కువ మూవ్ అవ్వాలన్నా హోమ్ మీటింగ్ లోనే. అందుకే హోమ్ మీటింగ్స్ కనీసం రోజుకి కనీసం 1 నుంచి 3 మీటింగ్స్ అయితే ఖచ్చితంగా ప్రతి లీడర్ మనం చేయవలసిందే. అలాగే 6th స్టెప్, వర్కింగ్ 4 to 6 hours ఎవ్రీడే. కన్సిస్టెన్సీ వర్కింగ్ ఇంపార్టెంట్ అనుకొని దీనిని కనీసం రోజుకి 4 నుంచి 6 గంటలు కష్టపడవలసిందే కన్సిస్టెన్సీగా. మన కోసం మనం ఈ యొక్క 6 hours స్పెండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో 1 lakh ఎలా తీసుకుంటాం, రాబోయే రోజుల్లో మంచి లగ్జరీ కార్ ఎలా తీసుకుంటాం, రాబోయే రోజుల్లో ఒక 10-20 వేలకే మనం 10 hours 12 hours పని చేసుకుంటామే. ఇక్కడ లక్షలు సంపాదించేటప్పుడు కనీసం ఒక 4 to 6 hours పర్ డే పెట్టలేమా? ఒక్కసారి థింక్ చేయండి. అందరికి టైం లేదు అని చెప్తారు. టైం ఎందుకు ఉండదండి? మన మైండ్ కి మేడం గారు చెప్తుంటారు ఎర్లీ మార్నింగ్, ఈ మైండ్ కి ఏమి ఇస్తే అది జరుగుతుంది. అందుకే సాహు సార్ కూడా చెప్తుంటారు, ఐ హ్యావ్ మోర్ టైం. ప్రతి రోజు నాకు టైం ఉందని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా మనందరికీ టైం అనేది ఉంటుంది. నాకు ఒకప్పుడు టైం లేదు అని ఫీల్ అయ్యేవాడిని. తర్వాత కొన్ని మీటింగ్లకి అటెండ్ అయిన తర్వాత నాకు ఎక్కువ టైం ఉంది అంటే షాప్ ని సాక్రిఫైస్ చేసి ఫుల్ టైం గా వచ్చాను. నాకు మోర్ టైం, ఎక్కువగా టైం ఉంది అని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా మీకు టైం అయితే సెట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్లాన్ చేసుకోండి. 4 to 6 hours ఖచ్చితంగా పార్ట్ టైం గా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాన్నే ఫుల్ టైం అని కన్సిస్టెన్సీగా పని చేయండి. ఈ విధంగా మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 7th స్టెప్, డెవలప్. ఎలాంటి డెవలప్ అంటే లెర్నింగ్ యాటిట్యూడ్. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లో స్టార్ట్ అయిన వెంటనే నేను సక్సెస్ అయిపోవాలి, నేను లక్ష్య తీసేయాలి కాదు. ఫస్ట్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి మనకి. ఎప్పుడైతే నేర్చుకుంటామో తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. మీ యొక్క లైఫ్ స్టైల్లో కానీ, మీ యొక్క యూనిఫామ్ లో కానీ, మీరు మాట తీరులో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక బిజినెస్ పీపుల్ లాగా ఉండాలి. నెక్స్ట్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్, మీరు దేనికోసం వచ్చారో దాని మీద ఫోకస్ పెట్టండి. మీకు ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టండి. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే నెరవేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఇది డెవలప్ లా కనిపిస్తుంది. ఫోకస్ పెడితేనే మాత్రమే మనకి వస్తుంది. ప్రతి ఒక్కరు లెర్నింగ్ యాటిట్యూడ్ గా ఉండాలి. లెర్నింగ్ ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్ గా మనకి మిగతావన్నీ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంటాయి. మరి లెర్నింగ్ ఎక్కడ దొరుకుతాయి? మీటింగ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అందరూ. నెక్స్ట్ 8th స్టెప్, ఫాలో పేటెన్సీ అండ్ కమిట్మెంట్. ఫాలో అండ్ పేటెన్సీ ఫాలో అప్ చేయాలి ఖచ్చితంగా. మనం ప్రతి దాన్ని ఫాలో అవ్వాలి. అప్లైన్ ఫాలో అవ్వాలి, డౌన్ లైన్ ఫాలో అవ్వాలి, సిస్టాన్ని ఫాలో అవ్వాలి. అలాగే పేటెన్సీ గా ఉండాలి మనం. అలాగే కమిట్మెంట్, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని కమిట్మెంట్. ఈ నెల ఏం కావాలో, ఏమైతే మనం అచీవ్మెంట్ అవ్వాలి దాని మీద కమిట్మెంట్ ఉండాలి. 3 months లో ఏమైతే అచీవ్మెంట్ అవ్వాలని దాని మీద కమిట్మెంట్ తీసుకోవాలి. 6 months లో ఏమవ్వాలి, 1 year లో ఏమవ్వాలి, కమిట్మెంట్ పెట్టుకోండి. మీ లీడర్స్ కమిట్మెంట్ ఇవ్వండి. ఏం అచీవ్మెంట్ అవుతున్నారు, ఎంత పీవీ చేయాలనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ కావాలనేది కమిట్మెంట్ ఇవ్వండి. కమిట్మెంట్ మీరు కూడా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ 8th స్టెప్ అనేది కమిట్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. 9th స్టెప్, 100% బిలీఫ్. ఇది అయితే ఖచ్చితంగా ఉండాలండి. 100% బిలీఫ్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అంటే హాన్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి ఖచ్చితంగా. హాన్ బిలీఫ్, సెల్ఫ్ అయితే బిలీఫ్ అవ్వాలి. మిమ్మల్ని ఎప్పుడైతే మీరు బిలీవ్ చేస్తారో ఆటోమేటిక్ గా ప్రతిదీ బిలీఫ్ అవుతారు. అలాగే ఆన్ యువర్ యాక్టివ్ అప్లైన్,
మీరు యాక్టివ్ అప్లైన్ బిలీవ్ చేయాలి. అలాగే ఆన్ వెస్టేజ్ సిస్టాన్ని వెస్టేజ్ కంపెనీని మీరు బిలీవ్ చేయాలి. 100% ఎప్పుడైతే ఇది చేస్తామో సక్సెస్ లోకి మీరు అడుగు పెట్టినట్లే, సక్సెస్ రూట్ లోకి ముందుకు వెళ్తున్నట్లే ఆటోమేటిక్ మీకు సక్సెస్ దరిదాపులోకి వచ్చేస్తుంది. అందుకే 100% బిలీఫ్ అంటారు. 10th స్టెప్, అటెండ్ టు అండ్ ప్రమోట్ ఆల్ మీటింగ్స్ అండ్ సెమినార్స్. ఖచ్చితంగా ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వాలి, సెమినార్ కి అటెండ్ అవ్వాలి, అలాగే అటెండ్ చేయించాలి టీమ్ ని. ఇది చేయగలిగితే ప్రతి ఒక్కరు అంచెలంచెలుగా ప్రతి ఒక్కరు డెవలప్ అవుతుంటారు. మీ యొక్క చెక్స్ పెరుగుతుంటాయి, మీ లెవెల్స్ పెరుగుతాయి. మీ యొక్క ఎప్పుడైతే లెవెల్స్ ఇవన్నీ డెవలప్ అయ్యో మిమ్మల్ని చూసి చాలా మంది మోటివేట్ అవుతారు, మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు, మీ టీంలో జాయిన్ అవ్వాలని ఇష్టపడతారు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ప్రమోట్ చేయాలి. ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ అంతా మీటింగ్స్ సెమినార్స్, కంపెనీ పెట్టిన మీటింగ్స్ దేనికి మీరు మిస్ కాకండి. అలాగే మనకి లీడర్స్ పెట్టే మీటింగ్స్ మన డెవలప్మెంట్ కోసమే. ఖచ్చితంగా ప్రతి సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేము. నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీటింగ్స్ అండ్ సెమినార్స్ లో. ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ 10 స్టెప్స్ ఖచ్చితంగా మనం అందరూ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనంతా మిలియనర్స్ అవబోతున్నాము. డ్రీమ్స్ క్యాన్ బి రిలీజ్డ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. మరి డ్రీమ్స్ నో పెయిన్ నో గెయిన్. ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టి రావాల్సిందే. కంఫర్ట్ జోన్ విడిచిపెడితేనే ముందుకు మనం వెళ్ళగలుగుతాము. నీ వెనకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. వెనకున్నది గడిచిపోయిన జీవితం, ముందున్నది ఇంకా మంచి జీవితం. దానికోసం మీరు అడుగు వేయండి, ముందుకు అడుగు వేయండి. ముందున్న జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు అది ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు అది మీ చేతిలో ఉంది. మన సక్సెస్ ని ఎవరు సాధించి పెట్టరండి, మనమే సాధించుకోవాలి. అది ఎంత పెద్దదైనా ఎంత కష్టమైనా. మనకు సక్సెస్ కావాలని మెడికల్ షాప్ కో, కిరాణా షాప్ కో, సూపర్ మార్కెట్ కి వెళ్తే దొరుకుతుందా? లేదు నా సక్సెస్ ఎవరో చేసేయాలంటే అవుతుందా? ఎవరు చేయరు. అది సరే ఎంత కష్టమైనా సరే. అందుకే చెప్తూ ఉంటారు, ఏం జరిగినా గెలవలసిందే, తప్పదు గెలవలసిందే, ఖచ్చితంగా ఒక అడుగు వేయవలసిందే. అలాగే నీ గతం గొప్పగా లేకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే, గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుంది. ఇదైతే 100% అయితే నమ్ముతానండి. నీ గతం ఎలా ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే భవిష్యత్తు అయితే గొప్పగా ఉంటుంది. ఇదైతే ప్రతి ఒక్కరు నమ్మవచ్చు. అలాగే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. మనం ఎలా పుట్టామనేది కాదండి, అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి, దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. నేను ఎప్పటికీ పేదవాడినే అనుకుంటే ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోతామండి. మనకు ఒక అవకాశం ఉంది కదా, భగవంతుడు ఇచ్చాడు కదా. భగవంతుడు డైరెక్ట్ గా రావాలండి, మన అప్లైన్ ద్వారా వచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు. అది దేవుడి ప్రసాదంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళడమే. ఇది నా బిజినెస్, ఇది నేను చేయవలసిన బిజినెస్ అనుకొని ముందుకు వెళ్ళడమే. ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో మనం చనిపోయేలోపు ఏదో ఒకటి ఇచ్చి సాధించామండి. అదైతే ఖచ్చితంగా మనం చేయవలసిందే. ఇది నువ్వు మారవలసిన టైం, ఇది నువ్వు కష్టపడవలసిన టైం, ఇది నువ్వు గెలవలసిన టైం, ఇది నువ్వు బిజినెస్ చేయవలసిన టైం. మరి ఈ టైంలో నెగ్లెక్ట్ చేస్తే, ఇందాకలా ఒక పిక్ పెట్టాను, పండుటాకులు కూడా పని చేయవలసిందే. రాబోయే రోజుల్లో మనం కూడా అంతే, ఆ వయసు వచ్చేకల్ పని చేయవలసిందే. ఇప్పుడే మనం మారకపోతే రాబోయే రోజుల పరిస్థితి అదే. ఖచ్చితంగా ఇది మనం మారవలసిన టైము. ఈ టయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఈ టయాన్ని ఎవరైతే వృధా చేయకుండా పని చేస్తారో రాబోయే రోజుల్లో హ్యాపీగా ఉంటారండి. ఖచ్చితంగా 100% చెప్పొచ్చు. మరి నీ గోల్ని వదిలిపెట్టొద్దు. నీ చేతిలో టైం ఉన్నటప్పుడు తాడో పేడో తెలుసుకో. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడే ఇప్పుడున్న టైంలో ఇది మిరాకిల్ టైం. ఈ టైంలో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఆ ఎప్పుడైతే మనం మిరాకిల్ టైం వినియోగించుకుంటామో ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవుతాము. చూడండి, పాజిటివ్ థాట్స్, ఎప్పుడైతే మన మైండ్ లో పాజిటివ్ థాట్స్ లేకపోతే మనకి ఇలాగ క్లోజ్డ్ అయిపోతుంది మన బ్రెయిన్. ఎప్పుడైతే మన బ్రెయిన్ లో పాజిటివ్ థాట్స్ వస్తాయో మన బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఓపెన్ అయ్యిందో మనకి మంచి థాట్స్ వస్తాయి, మనకి మంచి వే చూపిస్తుంది. మంచి మంచి లీడర్స్ ఇవన్నీ రావాలంటే మీ బ్రెయిన్ లో పాజిటివ్ థాట్స్ ఉండండి. సక్సెస్ కి సీక్రెట్ పాజిటివ్ 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 అని చెప్తూ ఉంటారు. పాజిటివ్ గా అనుకోండి, పాజిటివ్ గా అనుకోండి. దానికి ఏమైనా జిఎస్టీ కట్టాలా?
ఏమీ లేదు కదా. లేదంటే మనకి మన బ్రెయిన్ క్లోజ్ అయిపోతుంది. ఓపెన్ అవ్వాలంటే మన బ్రెయిన్ లో ఖచ్చితంగా పాజిటివ్ థాట్స్ అనేది ఉండవలసిందే. ఎవరు నీ రాత రాసేది, ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీది, ఆశ నీది, శ్వాస నీది. తలచేది నీవు, తలబడేది నీవు. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం. నీ జీవితం కోసం, నీ విజయం కోసం నువ్వు ప్రయత్నించవలసిందే. నీ ప్రయత్నాన్ని ఆ ట్రై చేయవలసిందే. మళ్ళీ మళ్ళీ చేయవలసిందే. కలలు నీవైనప్పుడు కష్టం నీదే. అన్ని ఆశ నీదే. నీ జీవితం, నీ విజయం ఖచ్చితంగా నువ్వే సాధించుకోవాలి. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణ ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తినక తప్పదు. మనిషి జీవితం కూడా ఒక పరిపూర్ణ ఆకారం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. చూడండి, ఈ స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని ప్రాబ్లం గా ఛాలెంజెస్ తీసుకోండి. ఛాలెంజెస్ కి ఫేస్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క డెవలప్ అయితే కనిపిస్తుంది. 100% కనిపిస్తుంది. జీవితం మారాలంటే ఆలోచనలు మారవలసిందే. మీ ఆలోచనలు మారితేనే జీవితం అనేది మారుతుంది. ఇది 100% అండి. ఖచ్చితంగా సావు సార్ చెప్తూ ఉంటారు, ఆలోచనలు మార్చుకోండి, పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి, ఖచ్చితంగా జీవితం అయితే మారుతుంది. ఇదైతే 100% అయితే బిలీవ్ చేయవలసిందే. చూడండి, చేంజ్ అవర్ మైండ్ సెట్, చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. బిఫోర్ మేము వెస్టేజ్ లో వచ్చేటప్పుడు ఎలా ఉన్నాము, ఈ రోజు చూసుకుంటే లైఫ్ స్టైల్ ఉందండి. ఆలోచనలు మార్చుకుంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అయితే మారుతుంది. 100% మారుతుందండి. అది మాకు జరిగింది, మీకు జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా 100% జరిగే తీరుతుంది. ఇది నేచర్ కున్న రూల్ అన్నమాట. ఖచ్చితంగా బిలీవ్ చేయండి. మేము చూసుకుంటే మేమేనా ఇలా ఉన్నాం, మేము ఇలా మారామా, ఇది మేమేనా? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉన్నాం మేము. 3 ఇయర్స్ లో ఏం జరిగింది? ఇదే మేము ప్లాట్ఫామ్ మాకు అందకపోతే, ఈ ప్లాట్ఫామ్ మేము తీసుకోకపోతే ఎక్కడ ఉండేవాళ్ళము, ఎలా ఉండేవాళ్ళం మాకే తెలియదు. ఒక 10 మందికి కూడా తెలిసే వాళ్ళం కాదేమో అనేది. కానీ ఈ రోజు చూసుకుంటే ఏ ఊరు వెళ్ళినా ఎంత రెస్పెక్ట్, హోందా ఎలా ఉంటుంది ఒక్కసారి థింక్ చేయండి. మైండ్ సెట్, ఎప్పుడైతే మైండ్ సెట్ మార్చుకుంటామో లైఫ్ స్టైల్ మారుతుంది, అన్ని మారుతాయి ఖచ్చితంగా. ఎలా మొదలు పెట్టాలో ఆలోచించే మిత్రమా. లక్ష్యం లేని ప్రయత్నం గాలిలో పెట్టిన దీపం లాంటిది. ఎన్నిసార్లు వెలిగించినా అది ఆరిపోతుంది. ఖచ్చితంగా లక్ష్యం ఇప్పుడు పెట్టుకోండి. ఎందుకు గెలవడం గురించి ఆలోచిస్తున్నావు? ఎలా మొదలు పెట్టాలో ఆలోచించు. ఆ పిల్లల్ని చూడు. మొదట విసిరే రాయి కంటే రెండోసారి విసిరే రాయి దూరంగా వెళ్లి పడుతుంది. ఎందుకంటే మొదటి రాయికి లక్ష్యం లేదు, కానీ రెండవ రాయికి మొదటి రాయిని దాటడమే లక్ష్యం. మళ్ళీ మొదట తీసిన దానికంటే బెస్ట్ గా ఉంటుంది. డియర్ లీడర్స్, ఖచ్చితంగా లక్ష్యం అయితే పెట్టుకుంటే గానీ మనం ముందుకు వెళ్ళలేము. ప్రతి ఒక్కరు ఒక మంచి లక్ష్యం పెట్టుకోండి. ఒక ఎప్పుడైతే పెట్టుకుంటామో దానికోసం మనం పని చేస్తాము. దాన్ని ఎలా మొదలు పెట్టాలో ఆలోచించండి. ఏమీ తోచకపోతే అప్లైన్ తో అడగండి, అప్లైన్ తో టచ్ లో ఉండండి. సార్, ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, ఎలా మొదలు పెట్టాలి, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వేయాలని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. డియర్ లీడర్స్, జాయిన్ అవుతారు, ఒకరికో ఇద్దరికో నలుగురికో చెప్తాము, వాళ్ళు నో అంటారు, వాళ్ళు ఏదో చెప్తుంటారు, చూసామంటారు, వెళ్ళామంటారు, ఇటువంటివి నాకు టైం లేదంటారు, నాకు అసలు ఇష్టం లేదంటారు. ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. 1-2 సార్లు 3 సార్లు ప్రయత్నిస్తే అయిపోతుందా? మనం లక్షలు సంపాదించాలి, లక్షల మందికి ఆదర్శంగా నిల్చోవాలి. లక్ష్యాలు పెట్టుకున్నాం కాబట్టి ప్రయత్నిస్తూనే ఉండాలా. చూడండి, ఈ కొటేషన్ నాకు చాలా ఇష్టమైనదండి. ఖచ్చితంగా మనం ట్రై చేస్తూనే ఉండాలి. నేను 69 మందికి చెప్పాను. 69 మందికి చెప్పేటప్పుడు నా మీద నాకే డౌట్స్ వచ్చాయి. నేను చేయగలనా, చేయలేనా? కానీ నేను ఏదో సాధించాలి కదా. మరి నెక్స్ట్ 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 వెళ్ళగానే ఈ రోజు చూసుకుంటే మరి 9,500 మంది నా టీం వచ్చారంటే ఒక్కసారి థింక్ చేయండి. మరి ఆ రోజే నేను ఫిట్ అయిపోతే ఇంత టీం వస్తుందా? ఇలా కార్లో తిరుగుతానా? ఇలా మీ అందరికి నేను
ఒక లీడర్ గా కనిపించగలుగుతానా, మరి ఇంత ఇన్కమ్ తీసుకోగలుగుతానా, ఇలా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళగలుగుతానా? ఒక్కసారి థింక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇవే స్ట్రగుల్స్ వస్తాయి, ఇవే వస్తాయి. మాకు వచ్చాయంటే మీకు వస్తాయి, మీకు వస్తే మీ కింద లైన్కి వస్తే అందరికి ఇవే వస్తాయి. ప్రతి ఒక్కరు ట్రై చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు జీవితం ఏది ఈజీ కాదండి, ప్రయత్నిస్తే ఏది కష్టం కాదండి. ప్రయత్నిస్తూనే ఉండాలి. కష్టం కూడా ఇష్టంగా మారిపోతుందండి. ప్రతిదీ మనం సాధించాలంటే ఖచ్చితంగా చేయవలసిందే. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్లానర్ మహేష్ గారికి, అలాగే ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, పివి లక్ష్మి గారికి, అలాగే మన గురూజీ సునీల్ కుమార్ సావు సార్కి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఈ స్థాయికి నాకు నిలబెట్టిన నా లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డియర్ లీడర్స్, మనకి ఇప్పుడు జూలై నెల, డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ చూసుకుంటే 2 lakhs ప్లస్ ఇన్కమ్ ఉంటుందండి. అలాగే నా టీమ్ లో చూసుకుంటే డిసెంబర్ కల్లా 5 cars అయితే లాంచ్ చేయబోతున్నాం. అలాగే నా టీంలో కనీసం ఒక 2 members ని 1 lakh ఇన్కమ్స్ నాతో పాటు తీసుకురావడానికి డిసెంబర్ కల్లా ట్రై చేస్తానని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, అలాగే ఆ యొక్క భగవంతుడు కూడా ఈ యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. ఈశ్వర్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే కొత్త వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ కోసం, ఇండస్ట్రీ కోసం చెప్పారు. అలాగే 10 points కూడా ఎక్సలెంట్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఫాలో ద సిస్టమ్ అండి. సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు. సో అలాగే బిజినెస్ నాది అని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఇంకా 200% సక్సెస్ అవుతారండి. అప్లైనర్ ని జస్ట్ మనం ఫాలో అవుతూ అద్భుతమైన సక్సెస్ తీసుకోవచ్చు మై డియర్ లీడర్స్. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం చాలా ప్రౌడ్ గా, చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే వెస్టీజ్ లో జాయిన్ అవ్వాలి. ఐడి నార్మల్ ఐడి అనుకున్నాము, బట్ ఇది ఒక కెరియర్ అవుతుందని ఎవ్వరికి ఊహించలేని విషయం. కానీ ఈ రోజు వెస్టీజ్ లో 1 lakh ప్లస్ ఇన్కమ్ దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుకునే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే హ్యాపీనెస్ అండి. అందరూ కూడా మంచి డెసిషన్ తీసుకోండి. ఈ రోజు సార్ ఏదైతే చెప్పారో అన్ని కూడా టిప్స్ పాటించి అద్భుతమైన సక్సెస్ తీసుకోండి సార్. మీరైతే చక్కగా అద్భుతమైన లీడర్ సార్. ఎందుకంటే ప్రతి విషయంలో పాజిటివ్ గా వెళ్తూ, అప్లైనర్స్ ని ఫాలో అవుతూ, లైఫ్ లైన్స్ ని ఒక పిల్లల్లా చూసుకుంటూ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో మరి మీలాంటి క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి రావాలి సార్. ఎవరైతే బిజినెస్ నాది అని చూసుకుంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నా డ్రీమ్ అయితే ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ కి మీలాగే 3 to 4 lakhs ఈజీగా తీసుకుంటాను సార్. అలాగే 1:6 మహాయజ్ఞం 1 lakh పీపుల్ తో మీ అందరి సపోర్టింగ్ తో చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈశ్వర్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్.